పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో నూతన ట్రాక్టర్ల ప్రారంభం, మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేతో ఫోటో దిగే విషయంలో ఇద్దరు కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కౌన్సిలర్ల అనుచరులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ఇరు వర్గాలపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు పోలీసులు. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ వార్షిక బడ్జెట్ సమావేశం దానికి ముఖ్య అతిథిగా విజయ రమణారావు గారు, స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి విజయ రమణారావు గారు రావడం జరిగింది. మరి ఒక కౌన్సిల్ సభ్యులుగా, కౌన్సిల్ మెంబర్గా నేను ఆ సమావేశానికి పాల్గొనడం జరిగింది. అందులో పాల్గొనే క్రమంలో కొంత 2 ట్రాక్టర్లను మన మున్సిపల్ తరఫున కొనుగోలు చేసిన ట్రాక్టర్లు పూజా కార్యక్రమం జరగడం జరిగింది. ఆ పూజా కార్యక్రమం పాల్గొనే క్రమంలో మరి ఎమ్మెల్యే గారి పక్కన ఉన్నందుకు నన్ను నుగిళ్ళ మల్లయ్య అనే వ్యక్తి నెట్టివేసి తోయడం జరిగింది. అంతేకాకుండా తోసినందుకు ఇదేం పద్ధతి అని నేను అడిగినందుకు మరి ఈరోజు తన అనుచర వర్గం ఒక 20 నుంచి 30 మంది అనుచరులతో మున్సిపల్ కార్యాలయం లోపలికి, అంటే మున్సిపల్లో ఏ కార్యక్రమం అయితే జరుగుతుందో వార్షిక బడ్జెట్ జరిగే మున్సిపల్ హాల్లోకి చొరబడి నా మీద దాడికి ప్రయత్నించి నా మీద 20 మంది ఒకేసారి మీద పడి దాడి చేయడం జరిగింది. మరి దాని నుంచి మరి ఈ ఏదైతే నుగిల మల్లయ్య అనుచరులు ఆయన చేసినటువంటి ఈ అరాచకాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మనం మనుషులుగా పుట్టినప్పుడు, మనుషులుగా మెదిలినప్పుడు ఆలోచన పరంతో ఏదైనా ఇబ్బంది ఉంటే కూర్చుని సమస్యను పరిష్కరించే విధంగా మాట్లాడాలి తప్ప 50 సంవత్సరాలు పైబడి వయసున్న అతను మరి ఖండగౌరవంతో అనుచరుల్ని పిలిపించి ఈ విధంగా దాడులకు పాల్పడితే దాడులే సమాధానం, దాడులే అన్నిటికీ పరిష్కారం అనుకుంటే ఆ దాడులతోటి ఉనగురిగేది ఏమీ లేదు. ఈ పార్టీలోకి నేను రావడంతో వారికి కుట్ర అనేది మొదలైంది. దాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. మా గౌరవ ఎమ్మెల్యే గారు తొలిసారి మా మున్సిపల్ ఆఫీస్కు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. మా కౌన్సిలర్ కానీ కమిషనర్ కానీ లేదా చైర్మన్ మేడం కానీ 2 ట్రాక్టర్లు మాత్రం ఇనాగ్రేషన్ ఉండే. అందులో ఇయర్ బడ్జెట్ మీటింగ్ ఉండే. బడ్జెట్ మీటింగ్లో ఎమ్మెల్యే గారు పాల్గొనడం జరిగింది. అందులో మేము అందరం ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతుంటే మేము అందరం పక్కకు నిలబడ్డాం. ఒక పెద్ద మనిషి ఉన్నాడు కానీ కొంచెం జరుగు సీను ఎన్నోసార్లు నన్ను కూడా జరిపోయిన ఎమ్మెల్యే పక్కకు నిలబడడం జరిగింది. అయినా మనం మనోళ్ళు కదా అని చెప్పి మనం పక్కన జరిగి సరే కాక రాని తల్లి కొడుకులాగా వెళ్తున్నాం. కొలిపాక సీను ఆయన ఇష్టరాజ్యాంగం మాట్లాడి కొంచెం జరగమన్నందుకు నేను కూడా కాంగ్రెస్ కౌన్సిలర్ రానుడు ఏది సరైంది కాదు. దీనికి ఇంతకింత దీన్ని ఎట్లయినా ఇడిచిపెట్టే సమస్య అయితే లేదు. నేను ఇది పరిస్థితి దౌర్జన్యాలు చేస్తాను. డబ్బులు ఏమన్నా ఉంటే అంతకన్నా డబ్బులు ఉంటే దాచుకోవాలి. కానీ ఇట్లా జనాల మీద పడి తిట్టుడు, ఆఫీసుల పడి తిట్టుడు, చైర్మన్ కూడా అవమానపరచుడు, కమిషనర్ అవమానపరచుడు, ఆ మీటింగుల పక్కపడి ఏదంటే పని ఉంటే చేసుకుని పో. ఎవరైతే అంటారు ఏ కౌన్సిలర్ అయినా చేసుకుని పోమని 4 ఏళ్ళ అని చెప్తాను. మేము 20 ఏళ్ళే కౌన్సిలర్ ఉంటాను. ఇక్కడ ఏనాడు డిస్కస్ లేకుండా నడుపుకున్నాం ఆఫీసు. ఏనాడైనా ఏ పార్టీ అని చూడకుండా కూడా ఇవాళ ఈయన ఏదో వచ్చి మేము పార్టీలో ఉరగబెట్టినట్టు, మా పార్టీ ఏదో ఉరగబెట్టినట్టు ఈయన వచ్చి నేను కాంగ్రెస్ కౌన్సిలర్ కదా అని చెప్పి ఇష్టమైన మాట్లాడితే ఎవరు ఊరుకోరు. ఇంతకింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.